ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో 2వ భాగంలోని అంశం తెలుసుకుందాం. ప్రస్తుతం అందులో 4 నిర్లిప్తుడను అప్రమేయుడను. శ్రీ వశిష్ఠ మహర్షి: మిత్రమా భూషుండ, మీ నిరహంకారత్వమును వినమ్రతను చూచి నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా. ఏది తర్వాత విశేషాలు చెప్పండి. వందల వేల లక్షల సంవత్సరాల పూర్వం మీరు చూచిన జగత్తు ఎట్లా ఉన్నది? ఇప్పటి ఈ జగత్తు ఎట్లా ఉన్నది? భూషుండు: మునీంద్ర, ఈ జగత్తు తత్పూర్వ కల్పములలో ఎట్లా ఉన్నదో ఇప్పుడు కూడా అట్లే వెలుచున్నది. నేను అనేక కల్పవృక్షముల మీద వ్రాలి ఉన్నాను. ఈ వర్తమాన కల్పమును కూడా తత్పూర్వ కల్పములను చూచినట్లే దర్శిస్తున్నాను. మిమ్మల్ని ఇప్పుడు నిర్విఘ్నంగా చూడగలగటం కూడా నా జన్మజన్మల పుణ్యఫలం అయి ఉన్నది. మరల నాతోటి కాకులచే అర్ఘపాద్యములను, ఫలహారములను, చందన తాంబూలాదులను స్వీకరించండి. ఇప్పుడు నా నుండి ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆజ్ఞాపించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: పక్షిరాజా, ఇప్పుడు నాదొక చిన్న సందేహం. మేము పోలిన శక్తిశాలురు, బుద్ధిమంతులాగు మీ మిగతా 20 మంది సోదరులు ఏరి? వారు కనబడరేం? మీరొక్కరే కనిపిస్తున్నారేమిటి? వారందరూ ఏమైనారు? భూషుండు: మహర్షి, చెప్తాను వినండి. మేము ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత ఒకదాని వెనుక మరొకటిగా అనేక రోజుల సమూహములు గడిచిపోయాయి. అనేక యుగములు గతించాయి. ఒకప్పుడు మేము 21 మందిమి కలిసియే ఉన్నాం. కొంతకాలం తర్వాత అనుంగు సోదరులందరూ తమ భౌతిక దేహములను తునప్రాయంగా త్యజించి శివ సాన్నిధ్యం పొందారు. అలక్షిత స్వరూపమగు కాలం మహాబలవంతులను, దీర్ఘాయుష్కులను, మహాత్ములను కూడా మృంగివేస్తోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: భూషుండ, మరి మీ విషయం ఏమిటి? ద్వాదశాదిత్యులను కూడా తన కంఠమును అలంకరించుకొని చెలరేగు మహాప్రళయ వాయువులు మేమేమి చేయలేదా? అవి స్పృశించకుండా మీరెట్లా దేహ సమేతులై ఏర్పడి ఉన్నారు? ఉదయాస్తమయములను కలుగజేసే కాలము భూమిపై గల అన్ని వస్తువులను దహిస్తుంది కదా. మిమ్మలను సమీపించనే లేదా? తీవ్ర శీతోష్ణములను ఎట్లా సహించి ఉన్నారు? ప్రళయకాల మేఘములు మేము కష్టపెట్టనే లేదా? జగత్తంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్య యవ్వనులై మీరీ గూటిలో ఎట్లా మనగలిగారు? భూషుండు: బ్రహ్మజ్ఞ, నా ఈ పక్షి జన్మ గురించి మీకు తెలిసినదేమున్నది? నా ఈ పక్షి జన్మ గురించి మీకు తెలియనిదేమున్నది? ఆకాశంలో సంచరిస్తూ సర్వజనులచే దూషించబడే ఈ పక్షిదేహం అన్ని ఉపాధులలోకి తుచ్చమైనది. ఇట్టి తుచ్చ జీవుల కొరకు ఆ విధాత నిర్జీవములైన వనములు, శూన్యమగు ఆకాశమును నిర్మించారు కదా. ఇట్టి పక్షి జాతి యందు ఆశాపాశములచే బద్ధుడని జీవునికి కలుగు దుఃఖ పరంపరలు వర్ణించ సాధ్యమా? అయితే మేము నిత్యము ఆత్మతృప్తిని పొంది ఉన్నాం. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టులమై ఉన్నాం. అనగా మా స్వస్వరూపము సర్వదా యథాతథం కదా అను ఆత్మోపాసనచే సంతృప్తులమై కాలమునకు కేవలం సాక్షిత్వం వహించి ఉంటున్నాం. నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ జన్మలు పొందుటాను భ్రమలకు లోను కాకుండా నిజ గృహంలో కాలం వెళ్ళిబుచ్చుచున్నాం. ఏది కోరుకోవటం లేదు, ఏది త్యజించటం లేదు. అనగా మేము జీవించి ఐహిక ఆముష్మికములను కోరం, మరణించి ఈ దేహమును త్యజించకోరం. నిత్య శుద్ధ నిరతిశయానంద స్వరూపములమి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నామో అట్లే స్వస్వరూపంలో నివసించుచు కాలం యొక్క గమనమునకు కూడా కేవలం సాక్షిభూతులమై ఉంటున్నాం. అందుచేతనే మేము కాలమునకు బద్దులవటం లేదు. మేము లోకం యొక్క జనన మరణంలో అనేకం చూచాం, కానీ ఈ జగత్తు మిథ్యయే అనే నిర్ణయం కలిగి ఉన్నాం. వేదవాక్యములు, గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి సుదృఢత్వం పొందాయి. మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. ఆత్మ సింహాసనం అధిరోహించి సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. వాస్తవానికి మా పితృదేవులు చండునిచే నిర్మించబడిన అతి పొడవైన బంగారు లత నిర్మితమైన ఈ పక్షుల గూటిలో దివారాత్రములు తెలియవు.
అయినా కూడా సబుద్ధితో కాలం యొక్క గతిని త్రికాలంలో గ్రహించగలుగుతున్నాం. ఏ మహానుభావ, మా మనస్సు తత్వజ్ఞాన బలం చేత సార అసార విభేదమంతా వీడినదై అవాంగ్మనస గోచరమైన స్థానంలో పరమ విశ్రాంతి పొందుతోంది. సుస్థిరతను, శాంతిని సర్వదా అనుభవిస్తోంది. సంసార వ్యవహారములచే పుట్టుచు తుచ్చమైన అనేక ఆశాపాశములచే బంధింపబడి అటు ఇటు ఎగురుతూ గంతులేసే తదితర భూకాకముల వలె మేము దేనికి భయమును గాని, ఉద్వేగాన్ని గాని, ఆశను గాని, ఇష్టాద్వేషాలు గాని పొందటం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలు పొందటానికి మా పట్ల కారణమే లేదు. అనిష్ట వినష్టములకు ఏమాత్రం ధైర్యం కోల్పోవక పరమశాంతితో కూడిన దృక్కులతో అప్రమేయత్వం వహించి ఉన్నాం. భయంకరమైన ఆపదలు ఉనగూడినప్పుడు కూడా మేము పాషాణం వలె స్థిరత్వం వహించి ఉన్నాం. స్ఫటికం వలె కేవలం సాక్షిభూతంగా వెలయుచున్నాం. ఆరంభంలో సుఖకరంగాను, క్రమంగా పేలవంగాను ఉండే ఈ జగత్తునందలి అనేక పదార్థ సమూహములు వస్తున్నాయి, పోతున్నాయి. అయితే వాటి రాకపోకలు మాత్రం ఏమాత్రం బాధించటం లేదు. అవి ఎటు నుండి వస్తున్నాయో, ఏమి కానున్నాయో మేము మా వివేక బలం చేత మున్ముందుగానే ఎరిగి ఉంటున్నాం. హే భగవాన్ వశిష్ఠ మహర్షి, ఈ భూతజాలములు వాటి సమ్మేళనములు జనించినను మరణించకుండాను మాకు ఏం సంబంధం? భూతములు అనే నదీ ప్రవాహములు మరల ఎటు నుండో వచ్చి కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఇక మేము ఒడ్డున ఉండే కొండలాగా ఇక్కడ తటస్థంగా ఉన్నాం. వేటిని లెక్కగొనుచున్న వారము కానే కాము. మేము ఇక్కడేది గ్రహించటం లేదు, త్యజించటం లేదు. మా పాదములు సంసారం నుండి జాగ్రత్తగా మసులుచుండటం చేత మృదువుగా ఉన్నాయి. ఈ సంసారం వలన జనించే అజ్ఞాన పరంపరల పట్ల నిర్మోహమాటంతో కూడిన అనాసక్తి కలిగి ఉండటం చేత జడమాత్రంగా, అర్ధరహితంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ తీరుగా ఈ కల్పవృక్షంపై గల ఈ గూటిలో ఎట్టి చింతలు లేకుండా చిరంజీవులమై ఉన్నాము. శోకభయరహితులగు మీ వంటి పుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడిన వారమై తత్ఫలితంగా మాయారహితులమై ప్రకాశిస్తున్నాం. ఎప్పుడైనా అనుకోకుండా ఈ మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారములను సరిచూడటానికి కాస్త ఇటు అటు వెళ్ళిందనుకోండి, వెంటనే తత్వమును నిమరవేపించి వాటి రాగద్వేషాది లంపటంలో మేము వశీభూతులం కావటం లేదు. మొట్టమొదలే మా మనస్సు నిర్వికారము, క్లేశరహితము అగు ఆత్మయందు ఉపశమించి ఉంటుంది. మా చిత్త తరంగములు సర్వత్రా బ్రహ్మాకారమును పొంది ఉన్నాయి. పున్నమి నాటి చంద్రుని చూచిన సముద్ర తరంగముల వలె ఎప్పుడైనా భావతరంగములు లేచున్నప్పటికీ మేము సముద్ర స్వరూపులమై ఈ సముద్ర తరంగముల వంటి భావములను వీక్షిస్తున్నామే గాని భావముగా దిగజారటం లేదు. సర్వభావముల కంటే కూడా ప్రత్యేకమయ్యున్న మా స్వరూపమును ఆస్వాదించటమే మా యొక్క యోగ సాధనం. హే మహాత్మా, పాల సముద్రం మధించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందమునకు కారణమైనదో మీ రాకచే మేము అంతటి ఆనందం పొందుతున్నాం. ఈశాన త్యాగులగు మీ వంటి మహాత్ముల దర్శనంతో సమానమైన ఆత్మ కళ్యాణ విషయం ఇంకేమున్నది? మా భావాతీత యోగ సాధనం మరింతగా ఇనుమడిస్తోంది. ఆపాత రమణీయములగు ఈ ప్రాపంచక భోగముల వలన ఏం లాభం? తమరి దర్శనం అనబడు సత్సంగ చింతామణి నుండి సారమగు జ్ఞానమే లభిస్తోంది. హే మహర్షి, మీ వాక్యములు ధీర గంభీరములు, స్నిగ్ధ కోమలములు, సరళ మాధుర్యములు అయి ఉన్నాయని అనేక మంది శ్రోతల అభిప్రాయం. మీరు త్రైలోక్య తత్వ సారమును ఎరిగినవారు. హే సాధు సంఘం సకల భయములను తొలగిస్తుంది. మేము ఆత్మతత్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులం అయ్యాం. మా దుష్కృతములన్నీ నశించినట్లే మా జన్మ సార్థకమైనదని తలచుచున్నాం. జై శ్రీరామ్. ఈ విధంగా భుషణుడు తాను ఏ విధంగా నిర్లిప్తుడను, అప్రమేయుడును అయి ఉన్నాను అనే విషయాన్ని వశిష్ఠ మహర్షి వారితో చెప్పడము చూస్తున్నాము. అలాగే సత్పురుషుల సాంగత్యం అనేది, సాధువులో వారిని కలుసుకోవడం అనేది అది మంచికి దారితీస్తుంది, మనల్ని సత్ప్రయోజనాల వైపుగా నడిపిస్తుంది అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక తర్వాతి అంశము 5, ధారణచే మహాప్రళయ సాక్షిత్వం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ భుషుండ మహాశయ, కాలవాయు వీచికలు ఈ స్థానమును స్పృశించనే లేదా?
అయితే మీరు కాలం యొక్క అనేక చమత్కృతులు గాంచి ఉంటారే. భుషణుడు. ఘోరములగు కల్పాంత విక్షోభములు అరుదించినను, విషమగాలులు వీచినను, పితృ సంకల్ప నిర్మితమైన ఈ గూడు ఉన్నట్టి కల్పవృక్షం మాత్రం కంపించక స్థిరంగానే ఉన్నది. లోకాంతరంలో విహరించే వారికి కూడా ఈ స్థానం అగమ్యమే ఉండటం వల్ల నేను నిశ్చింతగా ఎట్టి బాధలు లేకుండా ఇక్కడే ఉన్నాను. సప్తద్వీప సమన్వితమైన ధారావలయమును చాప చుట్టినట్లు చుట్టి హిరణ్యాక్షుడు అపహరిస్తూ ఉంటే శ్వేతవరాహమూర్తి ఆకాశం నుండి ఉద్భవించి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని యథాస్థానంలో ఉంచినప్పుడు గాని, దేవరాక్షస గణం క్షీర సముద్రమును మదిస్తుండగా కూర్మమూర్తి మందర పర్వతమును తన భుజములపై ధరించినప్పుడు గాని, దేవరాక్షసుల మధ్య భయంకరమగు సంగ్రామం జరుగుచున్నప్పుడు గాని, సూర్యచంద్రమండలంలో పడిపోగా ఈ జగత్తులు అత్యంత క్షోభ చెందినప్పుడు గాని, కాలనేమి భుజస్కందముల మధ్య చిక్కిన మేరు పర్వతం కొంచెం చలించినప్పుడు గాని, అమృత కలశమును గొనివచ్చుచున్న గరుడుని రెక్కల హోరుకి సిద్ధులు పడిపోవుచున్నప్పుడు గాని, గరుడు జన్మించి భూమండలంను జలమయం చేస్తున్న వేళ సంకర్షణ రుద్రుడు సహస్ర శీర్షములతో భూమిని దాల్చినప్పుడు గాని, ఆదిశేషుడు తన 1000 తలల నుండి కల్పాగ్ని జ్వాలను విరజిమ్ముచున్నప్పుడు గాని ఈ కల్పవృక్షం చలించలేదు. మా స్వస్థానంలో యథాతథంగానే ఉన్నాము. ఓ ఋషి సత్తమ, చెడు చోట్ల ఉండేవారికి ఆపదలు వస్తాయి గాని అచల స్థానంలో ఉండే మాకు ఆపదలెందుకు కలుగుతాయి? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ మహాబుద్ధి, కల్పాంత వాయువులు వీచి ఆ ప్రభావంచే సూర్యచంద్రులే గతి తప్పుచుండగా మీరు ఎట్లు చలించకుండా విజ్వరులై ఉన్నారు? భుషణుడు. మహర్షి, ఒక కృతజ్ఞుడు కష్టకాలం వచ్చినప్పుడు మిత్రుని త్యజించి ఎచ్చటికో వెళుచున్నాడు చూచారా? ఆ తీరుగా కల్పాంతమున వ్యవహార జగత్తు అదృశ్యమవుచున్నప్పుడు నేను ఈ నీడను త్యజించుచున్నాను. ఆ సమయంలో నేను సర్వకల్పనలు వీడి క్రియారహితుడిని ఆకాశంలో ప్రవేశిస్తాను. ద్వాదశాదిత్యులు తమ తాపవేగంచే భూమి యొక్క ఉదరమును ఖండఖండితంగా చేస్తున్నప్పుడు నేను వరుణుడను అను ధారణ చేసి ధీరునై చలించకుండా ఉంటాను. కొండలను పిండి చేస్తూ ప్రళయవాయువులు వీస్తున్నప్పుడు నేను పార్వతీదేవిని అనుధారణ చేత ఆకాశంలో చంచలరహితుడని స్థిరత్వం వహించి ఉంటాను. మేరువు మొదలైన పర్వతాలు కరిగిపోవచ్చు, సర్వ జగత్ పదార్థం లేక ద్రవంగా మారిపోచుండగా నేను వాయువలె ప్రవహిస్తూ ఉంటాను. స్థూల సూక్ష్మాది తత్వములతో కూడిన బ్రహ్మాండమంతా విలీనమైపోవుచుండగా నేను పరమపదమున అచలునై సుషుప్తుని వలె ధారణ అవలంబించి ఉంటాను. మరల బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించే వరకు అట్లాగే పరమపదమున ధారణను కొనసాగిస్తున్నాను. తదనంతర సృష్టి ప్రారంభం కాగానే ఈ బ్రహ్మాండమున ఈ కల్పవృక్షంపై గూటిలో ప్రవేశిస్తున్నాను. ఈ విధంగా అనేక కల్పాంతములకు సాక్షినై ఉన్నాను. శ్రీ వశిష్ఠ మహర్షి. అంటే మీ స్వకీయమైన ధారణ శక్తి చేతని కల్పాంతములకు కూడా పట్టుబడక కల్పాంతములందు అఖండితంగా ఉన్నారన్నమాట. అత్యంత ఆశ్చర్యం. నాదొక చిన్న ప్రశ్న. మీ వంటి ఇతర యోగులు మీ వలనే ధారణ చేయక వారు వేరువేరు అధికార శరీరములను పొందటమో లేక ముక్తిని ప్రాప్తింపజేసుకోవటమో చేస్తున్నారేమిటి? భుషుండు. మీ ఈ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం ఒక్కటే. పరమేశ్వరు నియతి అట్టిది, అది అనుల్లంఘనీయము. నేను ఈ తీరుగాను నా వంటి ధారణ సమర్థులవు తదితర యోగులు ఆయా తీరుగాను ఉండవలనన్నది సర్వాత్మకుని సంకల్పం అనుకోవాలి. బ్రహ్మ జ్ఞాన ప్రతిపాదికమగు ఒక మహత్తర గ్రంథం కొందరికి మీమాంస మాత్రంగా, మరికొందరికి స్వస్వరూప జ్ఞాన ప్రసాదితంగా ఎందుకుంటోంది? ఎవరం ఏం చెప్పగలం? ఇదంతా భగవత్ సంకల్ప మాత్రమైన సృష్టి యొక్క నియతి అని పెద్దలు అంటూ ఉంటారు. ఏది ఎట్లా జరగవలనో ఎవరికీ నిర్ణయింప శక్యం. ఏది ఎట్లా ఉండవలనో అది అట్లాగే వెలుచున్నది. ఇదే స్వభావం అని నియతి అని ఇదే స్వభావమా అని నియతి అని నిశ్చయమని పిలువబడుతుంది. ఇంతకు మించి ఏ సమాధానము నాకు తెలియదు. ఇక నా విషయం చెప్పమంటారా? ప్రతిసారి నా ప్రాణయోగ సాధన కారణంగా ఒనగూడిన సంకల్పవశంచి కల్పాంత ప్రళయ సమయంలో ఆకాశంలో ప్రవేశిస్తున్నాను. మరల తదనంతర సృష్టిలో ఇచ్చటకే వచ్చి ఉంటున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ధారణచే మహాప్రళయ సాక్షిత్వం అంటే తను ఎన్ని కల్పాలో గడిచిపోయినా కూడా ఏ విధంగా దానికి లోను కాకుండా జీవించగలిగి ఉన్నాడు అనేది భుషణుడు తెలపడం మనం ఇక్కడ చూస్తున్నాం.
తర్వాతి అంశము 6. సుదీర్ఘ సృష్టి చమత్కారం. శ్రీ వశిష్ఠ మహర్షి అత్యంత దీర్ఘాయువు కలిగి మోక్షమును అధిరోహించినట్టి అనుభూతిని అనుభవిస్తూ యోగికి యోగ్యమైన మనస్సును జ్ఞాన విజ్ఞానములు పొంది అంతులేని ధీరత్వంతో మీరు ప్రకాశిస్తున్నారు. సర్వము కాలయమునకు ఎరాగుచుండగా మీరు మాత్రం మీ ధారణ శక్తిచే కాలంచే బంధింపబడకుండా ఉన్నారు. పురాతన విషయములన్నీ ప్రత్యక్షంగా చూచిన మీరు అనేక విషయములు చెప్పుటకు సమర్థులు. ఓ మంగళ హృదయ, అనేక విధములగు సృష్టులను, ప్రతి సృష్టులను, సామాన్య ప్రళయములను, అవాంతర ప్రళయములను, మహాప్రళయములను చూచి ఉన్నారు కదా. ఆ సృష్టులలో ఏ ఏ ప్రత్యేక విషయములు సందర్భోచితమో అవి చెప్పమని నా విన్నపం. భుషుండు మహాత్మ వినండి. ఈ సుమేరు పర్వతం క్రింద గల భూమి అంతా వృక్షములు గాని, గడ్డి గాని, శైలము గాని లేక కేవలం శూన్యంగా ఉండటం చూచాను. భూమి 11,000 సంవత్సరాల కాలం భస్మరాశితో నిండి ఉన్నది. అప్పుడు భూమిపై సూర్యుడు గాని, చంద్రుడు గాని లేకపోవటం చేత పగలు రాత్రి భేదమే ఉండేది కాదు. కాలం నాకు కొలతబద్ద లేకపోయినా నేను నా విజ్ఞాన దృష్టితో సూర్యచంద్రుల కంటే విశిష్టమైన కాలగమనాన్ని గ్రహించాను. భూమి సగం పగలు సగం రాత్రితో కొంతకాలం ఉండిపోయింది. దేవాసుర సంగ్రామ సమయంలో జనులు భూమిలోని అంతర్భాగంలో దాగి ఉండుటచే ఈ భూమి కొంతకాలం జనశూన్యమైపోయింది. ఒకప్పుడు భూమి అంతా 4 యుగముల వరకు రాక్షస స్త్రీలకు అంతఃపురమై ఉన్నది. మరొకప్పుడు ఈ జగత్తంతా సముద్ర జలంచే ఆక్రమించబడుటచే ఇక త్రిమూర్తులు మేరు పర్వతం తప్ప మరింకేమీ లేదు. 2 యుగముల కాలం భూమిపై ఇతర సృష్టి ఏదీ లేక కేవలం వనవృక్షములచే నిబిడీకృతమై ఉన్నది. ఒకసారి 4 యుగముల కాలం సృష్టి అంతా పర్వతములతోనూ స్థానులతోనూ నిండిపోయింది. ఆ సమయంలో జనులకు సస్య వ్యవసాయాది వృత్తులు లేవు. 10,000 ఏండ్లు భూమి చనిపోయిన రాక్షసుల దేహములతో భీకర మృగములతో నిండిపోయి ఉన్నది. ఒకసారి అనంత సృష్టిలోని ఏ మూల నుండో ఒక గొప్ప కారు చీకటి బయలుదేరింది. ఆ గాఢాంధకారం ప్రసరించిన చోట నక్షత్రాలు కూడా అంతర్హితమైపోయాయి. నక్షత్రాలు మటుమాయమవటం చూసిన విమానాచారులకు ఆకాశచరులు భయంతో కేకలు వేస్తూ తమ ఉపాధులు కోల్పోవడం నేను చూశాను. మరొకసారి వింధ్య పర్వతం గాలిలో లేచి దక్షిణ దిక్కును రాలమయంగా చేసివేయటం చూశాను. అప్పుడు వింధ్య పర్వతాన్ని నిరోధించడానికి అగస్త్య మహర్షి లేకపోయారే అని నేను అనుకున్నాను. ఏ బ్రహ్మజ్ఞ, ఇట్టివేయగు అనేక విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మీకు పెద్దగా చెప్పవలసిన విషయాలు కాదు. కొన్ని ముఖ్య విషయాలు చెబుతాను. నేను 100కు మించిన మనువులను చూశాను. నానావిధ కార్యక్రమములతో నిండిన వందలాది చాతుర్యుగములు గాంచాను. ఏది ఏమైతేనే స్వాత్మతత్వం దృష్ట్యా చూచినప్పుడు విరాట్ బ్రహ్మాండమే కనిపిస్తుంది. సమహిత చిత్తానికి సర్వము నరులు సురులు అనే భేదం కనిపించదు. జీవులు అనబడు ప్రకాశాత్మకవు తేజోపుంజములతో కనిపించి విరాట్ పురుషుడు మాత్రమే గోచరిస్తాడు. అనేక వైవిధ్యములతో కూడిన ఈ విచిత్ర సృష్టిలో మద్యపానాసక్తులు, నిందిత కర్మిష్ఠులు, దృశ్య ప్రసంగాలతో బతుకులు గడిపే జీవులు ఉన్నారు. వారు ఒక దుఃఖం నుండి మరొక దుఃఖమునకు, ఒక భయం నుండి మరొక భయమునకు ప్రయాణించటం చూస్తూ ఉంటే నా హృదయం కించిత్ ద్రవిస్తుంది. మీ వంటి బ్రహ్మజ్ఞానుల వాక్యములు వారు వినకపోవటం నాకు చమత్కారం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రియవర్తనులకు జనులు లేకపోవడం చేత ఒక్కొక్క భూవిభాగం సారహీనమై ఉండటం చూస్తూ ఉంటాను. అయితే అంతా మాయయే కదా అని తెలిసి ఉండటం చేత సర్వం పట్ల కృత్య మానవ స్వభావంతో చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కప్పుడు స్త్రీ పురుష సంయోగం లేకుండానే మానసిక సంకల్పంచే జనించిన భృగువు మొదలైన మహనీయుల జననం చూచాను. అవాంతర ప్రళయం తటస్థీకరించినప్పుడు భూమిపై పర్వతములు, వృక్షములు, జీవులు నిర్మూలనమయ్యేవి. అప్పుడు భూమియే నిరుపయోగమయ్యేది. అప్పుడు యోగ సిద్ధి పొందిన మానవులు, దేవతలు నాలాగని ఆకాశమును ఆశ్రయించడం గమనిస్తూ ఉండేవాడిని. ఈ సృష్టి ఒక్కొక్కప్పుడు ఇంద్రుడిగాను, రాజుగాని లేక ఉత్తమ, మధ్యమ, అధమ తారతమ్యాలు కానీ కలిగి ఉండటం లేదు. అంతా అజ్ఞానమయం అయిపోతుంది. అప్పుడు సర్వేశ్వరుని అంశలు జీవులుగా జన్మించి ధర్మ సంస్థాపన చేయటం గమనించాను. ఇక ఈ సృష్టికి మునుముందట ఆయా ప్రయత్నములు, భువనత్రయ విభాగం ఏర్పడటం, పర్వతములు రూపుదిద్దుకోవడం, జంబోద్వీప ఆవిర్భావం, వర్ణాశ్రమ ధర్మముల రచన, భూమండల విభాగం, నక్షత్ర చక్ర సంస్థాపన, ధ్రువ నక్షత్రోదయం, ఈ సూర్యచంద్రుల ఉత్పత్తి, ఇవన్నీ నిన్న మొన్నటి సంగతులు. అట్లాగే ఇంద్ర ఉపేంద్రుల వృత్తాంతం, దేవ దానవ మనుష్య చక్రవర్తులు నియమించబడటం, మత్స్య కుర్మాది అవతారంలో సముద్ర మదనం, గరుడిని జన్మ, సముద్రాలు ఏర్పడటం,
ఇవన్నీ ఈరోజు జరిగిన సంఘటనల వలె నాకు అనిపిస్తున్నాయి. ఇవన్నీ నాకన్నా వయసులో చిన్నవారు. ఈ కల్పం వరాగు మీరు చూచినవే కదా. ఒక కల్పంలో గరుడ వాహనుడగు విష్ణువు సృష్టికి యజమాని అయి ఉంటున్నారు. ఇంకొక కల్పంలో హంసవాహనుడగు బ్రహ్మదేవుడు యజమాని. మరొక కల్పంలో వృషభవాహనుడగు ఈశ్వరుడు అంతటికీ యజమాని. ఒక కల్పంలో బ్రహ్మదేవుడైన జీవుడు మరొక కల్పంలో శివుడవుచున్నాడు. ఏమీ ఈ సృష్టి చమత్కారం. జై శ్రీరామ్. ఈ విధంగా సుదీర్ఘ సృష్టి గురించి ఆ చమత్కారాన్ని, అంటే తను ఎన్నో సృష్టిలను చూశాడు, ఆ సృష్టులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ తెలియజేయడం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.